వరుణ్ గారు కొన్ని మంత్స్ బ్యాక్ వచ్చారు, కానీ వంశీ గారు మోర్ దెన్ ఇయర్ నుంచి వీవ్ బిన్ వర్కింగ్ ఆన్ దిస్. సో అది ప్లానింగ్ పర్ఫెక్ట్గా జరిగింది కాబట్టి మేము షూట్ డేస్ తక్కువ. సో యాక్చువల్గా చూసుకుంటే మాకు చాలా టైం ఉంది సంక్రాంతి వరకు. యాక్చువల్లీ రాఖీ పండగకి సిస్టర్కి గిఫ్ట్ ఇస్తానంటారు. ఒకవేళ మీ బ్రదరు రాఖీకి సందర్భంగా మీకు ఇలాగా ఒక డేట్స్ గిఫ్ట్ ఇచ్చారా అన్నట్టుగా అనిపిస్తుంది. రాఖీ రోజే చెప్పాడు సార్ సినిమా చేస్తానని. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. యదువంశి గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఆడిషన్స్ చేశారు కొత్త వాళ్ళకి ఈ సినిమాకి సంబంధించి. అంటే మీ ఫస్ట్ సినిమాకి కూడా చాలా బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో వరుణ్ తేజ్ గారు కాకుండా ఇంకా మిగతా ప్యాడింగ్ అని అందరినీ కానీ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా? బంచ్ ఆఫ్ యాక్టర్స్ ఉండిపోతున్నారా? చాలా మంది ఉండిపోతున్నారండి, చాలా మంది ప్లేయర్స్ కావాలి మాకు. ఇంకా ఎక్కువ మంది అంటే ఇందాక అనుదీప్ చెప్పినట్టు ఒక పెద్ద హీరో వచ్చిన తర్వాత డెఫినెట్లీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్యాడింగ్ కానీ ఆర్టిస్టులు కానీ ఎక్కువ మంది కావాలంటారు. బట్ నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే వరుణ్ గారు కానీ నిహారిక గారు కానీ ఈవెన్ హీరోయిన్ దగ్గర నుంచి అందరినీ న్యూ ఆర్టిస్టులకు వెళ్దామని చెప్పారు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ అందరూ తెలుగు వాళ్ళకి వెళ్దామని కూడా చెప్పారు, మాకు కావాల్సిన హీరోయిన్తో సహా. సో హీరోయిన్ కూడా మాకు తెలుగు వాళ్ళకే వెళ్దామని చూస్తున్నాం మేము. వీఆర్ సెర్చింగ్ ఫర్ వన్ న్యూ గర్ల్. అలాగే దొరికారు చెప్తాం ముందు. మిగతా ఆర్టిస్టులను కూడా ఆడిషన్స్ నుంచి చాలామంది తీసుకున్నాం. సో డెఫినెట్లీ విల్ రివీల్ ఎవ్రీవన్ తర్వాత మెల్లగా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అనుదీప్ గారు, మీ కాంబినేషన్లో చాట్ బస్టర్స్ డెలివరీ చేశారు ఫస్ట్ సినిమా కమిటీ కుర్రాళ్ళు, ఎస్పెషల్లీ ఆ రోజులు మళ్ళీ రావు అనేది. దీనికి ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? స్కోప్ ఎంత ఉంది అసలు మ్యూజిక్కి? కమిటీ కుర్రాళ్ళకి ఒక 10 times ఎక్కువ ఉంటుందండి డెఫినెట్గా ఈ ఫిలింలో సాంగ్స్. 10 times మంచి సాంగ్స్, మంచి క్వాలిటీ, ఎవ్రీథింగ్ టు మ్యాచ్ మా హీరో గారు అండ్ ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ద స్టోరీ. ఎస్పెషలీ స్టోరీలోనే చాలా మంచి స్కోప్ ఉంది. సో ఆబ్వియస్లీ వంశీ గారి టేస్ట్ చాలా బాగుంటుంది, మ్యూజిక్ టేస్ట్. సో డెఫినెట్లీ చాలా మంచి సాంగ్స్ వస్తాయండి. సో మళ్ళీ చాట్ బస్టర్స్ రాబోతున్నాయి. డెఫినెట్గా అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వరుణ్ తేజ్ గారు, హలో సార్. నిన్న రామ్ చరణ్ గారు కుస్తీ పట్టారు బరిలో దిగి. మీరు ఈరోజు వాలీబాల్ బరిలో దిగుతున్నారు మళ్ళీ. మీరు యాక్చువల్గా మీకు ఇది కొత్త కాదు, అంతకుముందు గనీ ఒకటి చేశారు. ఒకటి దానికోసం ఎంత మేకవర్ అయ్యారో మేము చూసాం, మేము స్క్రీన్ మీద కనిపించింది అది. ఈ సినిమా కోసం మీ మేకవర్ ఏంటి? దీనికోసం ఏం ప్రాక్టీస్ చేశారు, ఏం చేస్తారు? అంటే చేస్తున్నాను డెఫినెట్గా. లక్కీగా నేను వాలీబాల్ కాలేజ్ టైంలో అంత బాగానే ఆడాను అండి కొన్ని సంవత్సరాల వరకు. దెబ్బలు తగిలించుకొని ఇంక షూటింగ్ డేట్లు పాడైపోయానని చెప్పి ఆపేసా. బట్ ఇప్పుడు సినిమా కోసమే మళ్ళీ ఆడాల్సి వస్తుంది, మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. లక్కీగా వచ్చు కాబట్టి అంత స్ట్రగుల్ ఉండదు బేసిక్స్ నుంచి. బట్ నాకు ఇష్టమైన ఆట కూడా బాగా ఇది. సో మేక్ ఓవర్ అనేది వంశీకి నాకు మైండ్లో ఒకటి ఉంది, దానికి వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. ఎస్. నిహారిక గారు యాక్చువల్లీ మేడం, మీరు కమిటీ కుర్రాలతో మొన్న అవార్డ్స్ కూడా వచ్చాయి, సక్సెస్తో పాటు అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాకి ఆ స్కోప్ ఏమైనా ఉందా? మళ్ళీ నెక్స్ట్ గద్దర్ అవార్డ్స్లో మళ్ళీ ఏమైనా మీరు? సార్ యాక్చువల్లీ కమిటీ కుర్రోళ్ళు చేసేటప్పుడు వంశీ గారు కుట్టింది సార్ దీనికి అవార్డులు వస్తాయని. నేను ప్యూర్గా కథ కోసం చేశాను సార్. 100% ఎఫర్ట్ పెట్టి చేయాలి. దాని తర్వాత ఏమైనా అది కథ తీసుకొస్తుంది. అవార్డుల కోసం నేను సినిమాలు చేయను సార్. సినిమా కోసం చేస్తాను. దాని తర్వాత అవార్డులు వస్తే చాలా హ్యాపీ. అంటే ఆ స్కోప్ ఉందని అడుగుతున్నాను ఈ సబ్జెక్ట్ ఏమన్నా? డెఫినెట్గా సార్, నేను చేసే ప్రతి సినిమాకి స్కోప్ ఉంటుంది. యదువంశి గారు ఒక్క నిమిషం సార్. ఇది మామూలుగా ఈ వాలీబాల్ సంఘాలు ఇట్లాంటి ఎక్కువ కేరళ సినిమాలు ఎక్కువ అనిపిస్తాయి, మన దగ్గర కొంచెం తక్కువ. అంటే ఊర్లలో ఉంటాయి, బట్ కానీ సినిమాలో చూపించడం మన దగ్గర తక్కువ కొంచెం. కేరళ సినిమాల్లో ఎక్కువ, మలయాళ సినిమాలు ఎక్కువ కనిపిస్తుంటాయి వాలీబాల్ బ్యాక్ డ్రాప్. సార్ ఇంకా మలయాళం గురించి మాట్లాడక్కర్లేదు సార్, మేము తీస్తాం. మన సినిమాలు, మన కథలు, మన ఎథిక్స్, మన వాల్యూస్తో మేము సినిమాలు తీయగలం. నేను తీసి చూపిస్తాను. నా అలాగే చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. నిహారిక గారు లాంటి ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. డెఫినెట్లీ డోర్ లేకపోతే ఛాన్స్ రాకు చాలామంది ఇంకా కృష్ణానగర్లోనో ఫిల్మ్ నగర్లోనో, కానీ నాకు ఛాన్స్ దొరికింది, చూపించబోతున్నా. సో మనం ఇంకా మలయాళం, తమిళ ఏం అవసరం లేదు, మనం అక్కడికి వెళ్దాం. అంటే క్రికెట్ మన వాళ్ళకి క్లోజ్ అయినంతగా వాలీబాల్ కొంత కాదని నేను చెప్తాను. దాన్ని కనెక్ట్ చేయడానికి మీరు ఏం చేశారనేది అలాగేం లేదు సార్, ఏ ఆటకు ఆటే సార్. రగ్బీ మనకేమైనా తెలుసా? అప్పట్లోనే సై సినిమా తీశారు సార్ రాజమౌళి గారు. ఇప్పటివరకు వాలీబాల్ సినిమాని మనం స్క్రీన్ మీద సినిమాల్లో చూడాల. డెఫినెట్లీ మేము కొత్తగా చూపిస్తాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. వరుణ్ గారు సార్
మామూలుగా ఈ సినిమా బరిలో దిగినప్పుడు ప్రతి నాయకుడు కూడా ఇంపార్టెంట్ 100% ఉండాలి హీరోతో పాటుగా. అలా ఈ సినిమాలో ప్రతి నాయకుడు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎవరు ఉంటారు? సార్ చాలా బాగుంటుంది సార్. ఇప్పటివరకు అయితే అదే చెప్పగలను. డెఫినెట్లీ మంచి ఆర్టిస్టులు, మంచి పర్ఫార్మెన్సెస్తో ఉండే హీరో ధీటుగానే ఉండాలి కదా, బరిలో దిగినప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలి. 100% ఇంకో హీరో అనుకుంటున్నారా, లేదంటే అవి ఏం అనుకోవట్లేదు సార్. పాన్ డెఫినెట్లీ ఇండియా సినిమా కూడా కాదు ఇది? ఇట్స్ టూ ఎర్లీ సార్. వరుణ్ గారు చెప్పమంటున్నారు అనుకుంటా. సరే, అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇచ్చాం. ఫస్ట్ డే టైటిల్, కాన్సెప్ట్ పోస్ట్, కాన్సెప్ట్ వీడియో ఇవన్నీ మెల్లగా షూటింగ్ జరిగే క్రమంలో ఆర్టిస్టుల్ని అందరినీ అనౌన్స్ చేస్తాం. డెఫినెట్గా అది చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అది, యాంటాగనిస్ట్. దానికి వంశీ గారు ఆల్రెడీ యాక్చువల్లీ కాస్టింగ్ చాలా వరకు అయిపోయింది. సో అనౌన్స్మెంట్ విత్ డ్యూ టైమ్ అనౌన్స్ చేస్తాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ కళ్యాణ్ బాబాయ్ క్లాప్తో మీ సినిమా స్టార్ట్ చేయడం. యాక్చువల్లీ 12 ఏళ్ళ తర్వాత అనుకో లాస్ట్ ముకుందాకి వచ్చారు బాబాయ్. అవును. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన బాబాయ్ ఇలా రావడం. వరుణ్ గారు నాన్నగారు వారసత్వం జనరల్గా కొడుకే తీసుకుంటూ ఉంటారు, కానీ ప్రొడక్షన్ విషయంలో చెల్లి తీసుకోవడం గురించి మీరు ఏం చెప్తారు? అంటే నాకు అమ్మాయి అబ్బాయి అన్న డిఫరెన్స్ నాకు లేదండి. సో అది తన నాకు తమ్ముడైనా, చెల్లైనా, అక్కైనా, అన్నైనా నాకు ఒకటే. నేను యాక్టింగ్ చేస్తున్నాను, తను యాక్టింగ్ చేస్తుంది, ప్రొడక్షన్ చేస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడు యాక్చువల్లీ ఆ వారసత్వం యాంగిల్ ఆలోచించలేదు. తనకి నచ్చింది ఏం చేస్తున్నాను చూశాను. తనకి ప్రొడక్షన్ అంటే ఇష్టం, మంచి సినిమాలు చేయడం, మంచి టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం, అండ్ అలా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. వరుణ్ గారు నమస్తే. సార్ హాయ్ అండి. సార్ మీ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్కి చాలామంది అడ్మైరర్స్ ఉంటారు, బట్ రీసెంట్గా కొంచెం సక్సెస్లో అటు ఇటు ఉన్నారు, బట్ 2 ప్రామిసింగ్ ఫిల్మ్స్ ఉన్నాయి చేతిలో. సో కంబ్యాక్ అనుకోవచ్చా? అంటే డెఫినెట్లీ రీకాలిబ్రేట్ చేసుకున్నాను ఈ సినిమాలతో. కొంచెం జనాలకి నచ్చే సినిమాలు అవ్వాలి. అంటే ఒకటేంటంటే నాకు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చున్న టీమే నాకు ధైర్యం ఈ సినిమా చేయాలనే దానికి. ఈయన రాసిన స్క్రిప్ట్, ఇలాంటి టీంతో పనిచేయడమే ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ డెఫినెట్లీ నాకు వర్డ్స్ కాయిన్ చేయడం ఇష్టం ఉండదండి, బట్ నేను ఎక్కడికి వెళ్ళలేదు. బట్ ఐల్ బీ హియర్, ఐల్ గివ్ గుడ్ ఫిల్మ్స్, ఐల్ ట్రై మై బెస్ట్. యా, అండ్ సంక్రాంతి అని అనౌన్స్ చేశారు. సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి గారిది బాబీ గారి సినిమా ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సురేందర్ రెడ్డి గారి సినిమా ఛాన్స్ ఉందని అంటున్నారు. సో 3 మెగా ఫిల్మ్స్ స్పేస్ ఉందంటారా? అంటే దానికి వస్తే మాత్రం విల్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఆ 2 సినిమాలనే కాదు, వేరే ఏ పెద్ద సినిమాలు వచ్చినా, మేము చాలా చిన్న సినిమా మాది, పెద్ద సినిమాలు డేట్లన్నీ మార్చుకుంటున్నారు. సో ఏదైనా నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు వస్తే వీ విల్ చేంజ్ ద డేట్ ఆర్ సీ. బట్ రైట్ నౌ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఆనెస్ట్లీ ఇందాక ఎవరు అడిగారు సంక్రాంతికి ఎవరికైనా చెక్ పెట్టడానికంటే, ఇది ఫిలిం ఆయన రాయడం కూడా అలా రాయలేదు, బట్ ఇట్ హ్యాపెన్స్ అరౌండ్ ద టైమ్ ఆఫ్ సంక్రాంతి, దిస్ ఫిలిం. సో దెర్ ఈస్ అ రీజన్ వై ఈ సినిమా ఆ సీజన్కి రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాం అనే దాని మీద. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఫర్ ద కమర్షియల్ వైబిలిటీ, బట్ ఆ సీజన్లో జనాలకి సినిమాలో ఆ కంటెంట్ అలా ఉంది అనే రీజన్తో మేము చేయబోతున్నాం. మీరు ప్రొడక్షన్ గురించి, టీం గురించి మాట్లాడుతుంటే నిహారిక గారు షీఈ్ బ్లషింగ్ అసలు ఇందాక నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంటే. నేను ప్రొడక్షన్ టీం ఒకదాని గురించి మాట్లాడేదండి, మిగతా డైరెక్షన్ టీం గురించి, మిగతా టెక్నికల్ టీం అందరి గురించి మాట్లాడుతున్నాను. బట్ యా. సో ఒకసారి ఆవిడకి ఒక క్వశ్చన్. సో స్మాల్ క్యూట్ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ చేసి, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మనం మాట్లాడుకున్నట్టు క్యూట్ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ చేసి నెక్స్ట్ లీగ్కి వెళ్తున్నారు. సో అసలు అల్టిమేట్ అంబిషన్ ఏంటండి ప్రొడక్షన్లో? ప్రొడక్షన్ అల్టిమేట్ అంబిషన్, పోస్టర్ మీద పింక్ ఎలిఫెంట్ పేరుంటే ఈ సినిమాకి మనం వెళ్ళొచ్చు అని ఆడియన్స్లో కాన్ఫిడెన్స్ సార్. నేను పెద్ద సినిమాలు చేసుకుంటూ వెళ్ళను సార్. నేను సినిమాకి ఎంత కావాలో అంత పెడతాను ప్రొడ్యూసర్ లాగా. ఈ సినిమాకి ఇంత, నెక్స్ట్ సినిమా ఇంకా చిన్న సినిమా. సో లైక్ దట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్. ప్లీజ్ హ్యావ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక నిమిషం. యా,
అందరికీ ముందుగా థ్యాంక్స్ అండి. అట్ ద సేమ్ టైం నేను ఒక విషయం ఈరోజు నిన్న